ఎందుకు ఇట్లా చేసినావు, నాకు వారం రోజులు అయితే లేదు ఆపరేషన్ చేయించి, నువ్వు పిల్లలు కావాలని చేసినావు కదా, నన్ను ఎందుకు ఇంత మోసం చేసినావు అని అడిగిన మేడం. ఏం చేసుకుంటావో చేసుకోపోవే, నేను చేసుకోవాలి కానీ రేపే తీసుకొచ్చి పెడతాను. మొదలైన తర్వాత నేను ఇంటికి వెళ్ళి చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేడం. అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. చేసుకోలేదంటారు కదా, ఒక 2 నెలలు టైం ఇచ్చి అమ్మాయికి చూపించు హాస్పిటల్కి. చూపించిన తర్వాత మేము ఏదో ఒకటి అమ్మాయి ప్రాబ్లం అని తెలిస్తే చేపిస్తామని చెప్పారు మేడం. సరే అనేసి మేము మాట్లాడుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుందాం వెళ్దామంటే నేను రాను, పోలీసు వాడు వచ్చి కాపురం చేయిస్తాడని అడిగాడు మేడం. నేను అసలు నీకు ఏమైతే నీ పిల్లలు అవుతారేమో చూస్తాను మాట్లాడాను. కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయెనమ్మ నీ గూడు. ఎగిరిపోవయాడికైన కోయిలమ్మా. అట్లా అని చెప్పేసి పెళ్లి చేసుకోలేదు, ఏం చేసుకోలేదు అని చెప్పేసి ఉన్నాడు మేడం. ఇంటి దగ్గర ఉండురా చూసుకోమంటే ఇంటికి నుంచి వెళ్ళిపోయిండు మేడం. వెళ్ళిపోయి ఇంట్లో ఉంచితే అయినా సరే నేను ఇంట్లోనే ఉన్న తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వచ్చి నేను ఇంట్లో పడుకుంటే కిటికీలోంచి లైట్లు వేసి చూసిర్రు మేడం. ఎందుకు వచ్చిర్రనంటే చప్పుడు ఉరికిర్రు. కిందికి వెళ్ళిపోతే ఎందుకు వీళ్ళు దేవత చేయడానికి అని వచ్చిర్రు అనేసి నాకు భయం వేసి నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసిన మేడం. చేసిన తర్వాత ఎస్ఐ వచ్చి కలిసిపోమని చెప్పిండు మేడం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇట్లా చేస్తున్నావు కదరా, నువ్వు అమ్మాయి పేరు మీద ఏదో ఒకటి చేసిన తర్వాత మాట్లాడదామని చెప్పిండు మేడం. చెప్పిన తర్వాత సరే అని ఒప్పుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేస్తా అనేసి మాట్లాడిండు మేడం. మాట్లాడి ఇంకా చేయకుండానే మళ్ళీ తప్పించుకొని ఇంటికి తీసుకెళ్ళిండు మేడం. తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడు కొట్టలేదు మేడం నన్ను. అసలు చాలా మంచిగా చూసుకునేది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తాత వాళ్ళ అమ్మ ఇది ఉంటే అది రాదురా దీన్ని నిలగొట్టని చెప్పేసారు మేడం. చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు ఎన్నుకుంటా కొట్టిండు మేడం. అసలు ఆపరేషన్ అయ్యి 2 నెలలు కాకముందే ఇష్టం వచ్చినట్టు కొట్టిండు మేడం. నేను ఎస్ఐ దగ్గరికి వెళ్ళిన మేడం. ఎస్ఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడారు. 2 రోజులైనా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా అసలు నన్ను అడిగితే నాకు తెలియదు గొడవ గురించి, నాకు అనవసరం, నేను లేను సార్, నేను ఆపరేషన్ మా చెల్లెకి డెలివరీ అయితే వెళ్ళినని చెప్పిండు మేడం. చెప్పిన తర్వాత సరే అనేసి వాళ్ళు అమ్మాయి వాడి బాధ మీద వాడు పోతే నీకెందుకు అమ్మ అట్లా అనేసి నన్ను ఎస్ఐ గారు కత్తిరించి వెళ్ళగొట్టిండు మేడం. వెళ్ళగొట్టిన తర్వాత నేను మళ్ళీ 4 రోజులకు పిలిపిస్తాను చెప్పిండు మేడం. చెప్పేసి పిలిపించలేదు మేడం. ఆయన అంతలోపు అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నాడు మేడం. దాని కింద అదేంటంటే ఒకవేళ అది కనుక ప్రూవ్ అయితే మాత్రం 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఫైన్ కూడా పడుతుంది. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ పెళ్లి చేసుకోవడానికి ప్రూవ్ చేయడానికి చాలా వీక్ ఎవిడెన్సెస్ మాత్రం ఇవాళ రేపు భర్తలు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే అదే ప్రాబ్లం మీకు వచ్చింది. మీరు ఏమైతే మీ కళ్ళ ముందే ఉంటారు, మీరు అది పోలీస్ వాళ్ళకు తగిన సాక్ష్యాలు మీరు చూపించలేని పరిస్థితిలో ఉంటారు. కోర్టు వారికైనా పోలీస్ వాళ్ళకైనా కూడా ఏమి సాక్ష్యాలు కావాలి అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు ఒక ఫోటోలైనా లేకపోతే ఏ గుళ్ళో పెళ్లి చేసుకున్నా కూడా అలాంటివన్నీ కూడా ప్రాపర్ ఎవిడెన్స్లు చూపించినప్పుడు ఆమె ఇందాక ఎంత ధైర్యంగా మాట్లాడుతోంది మేడం గారితో, నేను ఎందుకు పోతాను అని చెప్పంటే ఆమె ఎవరు అని చెప్పేసి నెక్స్ట్ ప్రశ్న వస్తుంది. ఆమె ఎవరు అనేది చెప్పడానికి వస్తే ఆమె మీ భర్తతోటి, అమ్మ నీ భర్తతోటి, నువ్వు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నీ భర్తతోటి అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయి అంటే నీకే రైట్స్ ఉన్నాయి, ఆమెకి రైట్స్ లేవు అంటే ఇంకా ఆమె ఎవరు అని అంటే పెళ్ళైన స్త్రీతో అతను అలాంటి అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని అడల్టరీ అంటారు, అంటే వ్యభిచారం కిందకు వస్తుంది. అది దాని కింద కూడా మీరు శిక్షకు అర్హులు అవుతారు. ఇంకోటి ఆ అమ్మాయి నెంబర్ 2 అనిత, ఆమె మేజర్ అయితే ఒక సెక్షన్స్ కిందకి వాళ్ళు శిక్షకు అర్హులు అవుతారు. ఆమెకు మొదటి భర్తతోటి ఎలాంటి విడాకులు తీసుకుందో కూడా ఇక్కడ ఎవ్వరికీ తెలియదు, ఆమె ఎవరో తెలియదు.
ఆమె ఆమె ఇంకొకరి భార్య తెలియదు, ఆమె డైవర్సియో తెలియదు, ఆమె విడోనో తెలియదు, ఎవరూ తెలియదు. కానీ ఆవిడ వచ్చి మీ భర్త దగ్గర ఉంది కనుక ఆవిడ పొజిషన్ ఇక్కడ ఏమీ లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఎవిడెన్సులు కూడా లేవు కనుక ఈమెనే అతని భార్య. ఆమె ఇప్పుడు వచ్చినా కూడా నేను ఉండను, నేను వెళ్ళను అని చెప్పే అధికారం ఆమెకు లేదు. ఇంతమంది ముందు అడిగిన తర్వాత మేడం ముందుగా నేను ఎందుకు వెళ్ళిపోవాలి అని అంటే నువ్వు ఎవరు అనేది నీకు చెప్పలేనప్పుడు, నువ్వు చట్టపరంగా నీకు హక్కు లేనప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి నేను వెళ్ళను అని చెప్పకూడదమ్మా. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే నీ ప్లేస్ అనేది ఆమెకి ఇక్కడ లేదండి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఏదైనా ముందు ఫర్దర్గా వెళ్ళాలి అని సెక్షన్ 494 అనేది మీకు ఉందండి, అది కూడా మీరు అవలంబించవచ్చు. కాకపోతే ఆయన ఒక మాట అన్నారు, ఏంటి ట్రీట్మెంట్ తీసుకుంటాను, ఆ అమ్మాయితో నేను పిల్లల్ని కంటాను అని చెప్పేసి ఫస్ట్ ఆ విధంగా ప్రూవ్ అవ్వండి. ఎందుకంటే ఆ పెళ్ళిని ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు కదా. ఆయన పెళ్లి చేసుకున్నారంటే కేవలం మేమేదో గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, 2 దండలు మార్చేసుకున్నామంటే అది పెళ్లి కిందకి రాదు, ఆ ప్రూఫ్స్ కూడా కావు. కానీ నేను పెళ్లి చేసుకున్నానని మీరు చెప్పినా కూడా అది ఎక్కడో చెల్లదు. ఈమెనే ఆమె చట్టపరంగా మీరు భార్య, మీకు అన్ని హక్కులు ఉంటాయి. మీరు ఏ కేసులైనా వేసి మీ అత్తగారు కూడా అలాంటి మాట్లాడకూడదు. ఆమె వైపు కూడా మీరు ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేడం, డైవర్స్ అనేది మనం ఇక్కడ ఒకటి డిస్కస్ చేయాలి. పిల్లలు పుట్టకపోయినంత మాత్రాన మీకు చట్టపరంగా డైవర్స్ అనేది రాదు. అతను పరిచయం అయ్యిండు, ఇట్లనే వచ్చి వాళ్ళ అమ్మ నాన్న అందరు వచ్చి చూసుకొని వెళ్ళిర్రు. తర్వాత మా మమ్మీ ఫోన్ చేసి డబ్బులు అడిగింది అతన్ని. నా పిల్లని చేసుకుంటా అంటే డబ్బులు ఇచ్చి చేసుకోండి అని చెప్పి 10,000 తీసుకొని అతనికి ఇచ్చి పెళ్లి చేసింది. నన్ను చేసినాక కొన్ని రోజులు 5 నెలలకు తెలిసింది అతనికి పెళ్ళి అయింది, ఒక బాబు ఉన్నాడు అని. అయితే అలా భార్య డెలివరీకి ఉంది మేడం. అలా అని సరే అని ఒప్పుకున్నాను మేడం. మళ్ళీ మొన్న చూస్తే పెళ్లి చేసుకుంటాను, వేరే అమ్మాయిని 3 లక్షలు కట్నం తీసుకురా, లేకపోతే నిన్నే తీసుకెళ్ళి పెడతానని ఎలా పడితే అలా అనేస్తున్నాడు మేడం. సో ఫస్ట్ ఆయనకు ఒక బాబు, ఇప్పుడు 2 ఆయనకు ఒక బాబు. ఏకంగా పిల్లలు కూడా కనేసారు పెళ్లి చేసుకోకుండా. పని చేసే ముందు మనం ఆలోచించుకోవాలి కదా. ఫోన్ చేసి ఏమన్నాడంటే, నువ్వు 3 లక్షలు కట్నం తీసుకున్నాను నా దగ్గర, నువ్వు వీటికి వస్తావా రావా, నువ్వు వీటికి వస్తే నిన్ను సంపి పొందబెట్టేయాలి, లేదా మీ కాందాలు ఎవరున్నారో వాళ్ళ దగ్గర పోయి 3 లక్షలు తీసుకొని రా వీడికి. మీరు కబుర్లు కథలు విని మీరేమో కడుపులు తెచ్చుకొని సంసారాలు చేసి పిల్లల్ని కంటే మీకు వచ్చి మీకు వెనక ముందు కూడా ఎవరు లేరు. ఆమె కనీసం మన జాగ్రత్తను మనం చూసుకోవాలి కదా, అది కూడా లేదు కదా మీకు. ఇప్పుడు ఏమంటాడు అతను, మిమ్మల్ని చంపేస్తాను డబ్బులు తీసుకురమ్మంటున్నాడా? 3 లక్షలు కట్నం చేయమంటున్నాడు మేడం. తీసుకొస్తే నేను తీసుకెళ్ళి పెట్టుకుంటాను, అది పెట్టుకుంటే కూడా నేను బతకని చంపేస్తాను అంటున్నాడు మేడం. నువ్వేం చెప్పావు అమ్మాయికి? నేను చెప్తా మా చెల్లెలు పెళ్ళయ్యాక చెప్తా అని చెప్పావు. ఇదే నిజం, చెప్పావా లేదా? కానీ తర్వాత నువ్వు చేసుకో, మీ ఇంట్లో తర్వాత అంటే నీ ఇష్టమా? నీకు ఇష్టం వచ్చినంతకాలం బాగుంటుంది, తర్వాత నీ ఇష్టం వద్దనుకున్నప్పుడు మానేస్తావా? అది నీ ఇష్టమా? ఒప్పుకుంది మేడం. ఆమె ఎలా ఒప్పుకుంటుంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ అమ్మ మీరేమో చాలా తెలివిగా చెప్తున్నారు. అమ్మాయి రావాలని. అమ్మాయి ఎలా వస్తుందండి? రావద్దమ్మా, ఎలా వస్తుంది? కాపాడుకోదా? ఎక్కువ మాట్లాడక నువ్వు. చేసిన తప్పు ఒప్పుకో ముందు. రోడ్లో కనబడాలంటే తిరుగుతాడు నీ కొడుకు, అలా వచ్చి చెప్తాడు నీకు. నాకెంత కడుపు పడుతుంది అనుకోలేదు. తెలియదు, కనీసం తెలియదు మేడం. తప్పటడుగు వేసే వేళలో చెప్పలేదా నీకు, ఆ తప్పటడుగులో ఉన్న తప్పులన్నీ ప్రతి అడుగు వేసే వేళలో చెప్పలేదా నీకు, ఆ అడుగులు పయనించే దారిలు ముళ్ళేనని. విన్నావా ఏనాడైనా నాన్నగారి మాట, కన్నావా ఆయన ఎదలు కాచుకున్న బాధ, కన్నీళ్ళే తరుముతూ ఉంటే కానరాని సో